కేసులో అతను సాక్ష్యం. అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది, అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది. కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు ఇవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు. కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద, సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు, సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా, సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు. ఇంతకన్నా తప్పుడు అభియోగం, తప్పుడు కేసు. అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నమోదు చేశారు. వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి? రిమాండ్కి, ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి. కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టుకు కాకుండా వేరే కోర్టుకు తీసుకెళ్ళి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి? ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని, ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే, ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు, చట్టరీత్యా పోలీసు రూల్స్ ప్రకారం, లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు కాకుండా వీళ్ళు అనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు, విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది. ఇవాళ చిన్నపిల్లోడిని ఇవన్నీ కూడా, ఈ కేసులన్నీ, ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి